అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొండాపూర్లోని హైటెక్స్ లో టెక్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు మంత్రి. ఇక 2 రోజులు జరిగే ఈ ఎక్స్పోలో నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ ఇండియన్ కంపెనీలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వృద్ధి రోజురోజుకు పెరుగుతూనే ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొండాపూర్లోని హైటెక్స్ లో టెక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఇలాంటి ఎగ్జిబిషన్స్ తో నిర్మాణ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, లేటెస్ట్ టెక్నాలజీ గురించి అందరికీ తెలుస్తుందన్నారు. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా టెక్నాలజీ చాలా అవసరమన్నారు మంత్రి. త్వరలోనే ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామన్నారు. మీరు చూసిన అంత మంచి ఎగ్జిబిషన్, అంతా ఇంపోర్టెడ్ ఇండియాలో తయారైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ హైదరాబాద్లో ఎక్కువ ఉంది ఇండియాలో అని చెప్పి ఇక్కడ ఇంత పెద్ద ఏజ్ గ్రూప్ అంటే ఇండియాలో టాప్ గ్రూప్ పెట్టినందుకు దాని చీఫ్ గెస్ట్గా ఇనాగ్రేషన్ రావడం జరిగింది. డెఫినెట్గా ఆఫ్టర్ రీజనల్ లింక్ రోడ్తో పాటు 4 సిటీస్తో పాటు రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని, లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే పెరిగింది. ఇప్పుడు హైడ్రా వచ్చింది తగ్గిందని, ఇవన్నీ తప్పుడు వార్తలు. రియల్ ఎస్టేట్ పెరిగింది. ఇంకా 1 year 2 yearsలో మేము ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా కూడా హైదరాబాద్ ప్రపంచ పటంలో అందరూ కూడా మీరు దావోస్లో చూసారు 1,78,000 కోట్లు. హైదరాబాద్లో ఒక అమెజానే 60,000 కోట్లు పెట్టుబడితో ముందుకు వచ్చింది. తప్పకుండా ఇలాంటి ఎగ్జిబిషన్లతోనే హైదరాబాద్ ఇంకా కూడా డెవలప్ అవుతుంది. ఇక మెట్రోని విస్తరించడంతో పాటు కొత్తగా ఫ్లైఓవర్లని నిర్మిస్తామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులకు మన హైదరాబాద్ సిటీయే బెస్ట్ అన్నారు. అందుకే ఇక్కడ కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. They are looking for one-stop solution. అంటే ఆఫ్ సైట్ చేసి సైట్లో వచ్చి తొందరగా ఇన్స్టాల్ చేసే పద్ధతులు చూడండి. ఇప్పుడు డోర్స్ కూడా ఒకప్పుడు మనం అన్ని సైట్లో చేసాం, ఇప్పుడు అన్ని ఫ్యాక్టరీ మేడ్. అండ్ జస్ట్ మీరు ఒక 10 days బిఫోర్ యూ మూవ్ ఇన్ టు హౌస్ యర్ డోర్స్ ఆర్ ఇన్స్టాల్ వితౌట్ ఎనీ ఇది ఇష్యూస్ లేకుండా, ఇవి కాకుండా. అలాగే ఈరోజు డోర్స్ టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు ఇంతకుముందు మనం 7 అడుగుల డోర్ అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఈరోజు 15 అడుగులు, 20 అడుగులు, 25 అడుగుల డోర్లు చేయగలుగుతున్నామంటే ఇదంతా కూడా టెక్నాలజీ అండ్ ఎన్కోర్ వాళ్ళ సొంత కృషి కూడా. అంటే షోకేస్డ్ ఇక్కడ మేము 20 feet విండోస్ కూడా షోకేస్ చేసాము. ఆన్ టాప్ అది కాకుండా డోర్స్ కూడా పెట్టాము. ఈ 20 feet కాకుండా మాకు 30 feet 30 feet చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. ఇఫ్ ద కస్టమర్స్ ఆర్ విల్లింగ్ టు put that kind of effort. ఇక్కడ the capability is మేము చేసినాగా ఎవరు చేయలేదు. The kind of experience we have in this industry has been so long. మీరు ఎగ్జిబిషన్స్లో అన్నీ చూస్తే this is one of the tallest పెద్ద విండో ఇక్కడ. 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో హైదరాబాద్ బేస్డ్ ఎన్కోర్ ఆల్కమ్ అల్యూమినియం సంస్థతో పాటు కిన్లాంగ్, నీల్కమల్ ఎడ్జ్, ఆరోనిక్స్, యాక్టివ్ ఇన్ వంటి 100కు పైగా సంస్థలు స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి.